టీవీ ముందుగా హెడ్లైన్స్. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దశదిశలా వ్యాపింపచేసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా కితాబ్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే. రాయలసీమ వ్యాప్తంగా మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సేవలను విస్తృతం చేసి 500 కోట్ల డిపాజిట్లు ధ్యేయంగా తమ కమిటీ పనిచేస్తుంది. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ వెల్లడి. మదనపల్లి పట్టణంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నందు చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ అధ్యక్షతన సాధారణ మహాజన సభ నిర్వహణ. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ దిశలుగా వ్యాప్తి చేయడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి నియోజకవర్గంలో టీబీడీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలు చోట్ల పార్టీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ ఆశయాలను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని, ఆయన బాటలో తామంతా ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ అమర్ హై, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా గారి నాయకత్వం, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, జై బాబు, జై బాబు, జై బాబు, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్. వెనక్కి రావాలి అన్న, ఉండండి అన్న, అట్లే గ్రూప్ ఫోటో తీసుకుంటామన్నా. నందన్న మీరు చేయలేండి అన్న, వెనక్కి రండి అన్న, వెనక్కి రండి, గ్రూప్ ఫోటో నిలబడండి అన్న, అందరూ వెనక్కి రండి. రెడీ రావచ్చు మేము. శివన్న నిలబడి, శివన్న చూడు సెల్యూట్ మళ్ళీ కొంచెం వెనక్కి జరుకో. అయిపోయింది గుణ, అయిపోయింది గుణ. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నాయకత్వం. మళ్ళీ ఎస్సన్నా ఎస్సన్నా పెడదాంనా పెడదాంనా ఎస్సన్నా. మళ్ళీ నా నువ్వు పెడతా ఉండద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో. నిలబడతాను, నిలబడండి అన్న. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి గారి నాయకత్వం, హనుమంత గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఏమన్నా పెద్ద మీరు ముందర కింద అట్టే ఎన్టీఆర్, 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 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్, 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 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జై బాబు, జై. నిమ్మనపల్లి క్రాస్ లో 43వ వార్షికోత్సవం
తెలుగుదేశం పార్టీ గురించి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారు వచ్చినారు. నిరంతరం ఆయన ఆధ్వర్యంలోనే కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం. అలా ఒకసారి చూడండి అన్న, అలా ఒకసారి చూడు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం. ఎన్టీఆర్ వీళ్ళంతా కనిపిస్తుంది. మేము రామప్ప మీరే నిలబడుకోండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్. ఎన్నికలను అందరూ కనపడి రానా, ఎన్నికలండి అందరూ కనపడి. ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్నకు ఇస్తాను ఇస్తాను ముందు ఇస్తున్నా. ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్ 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 ఎవరు నా మీరు? ఎన్టీఆర్ 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 తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ 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 జై బాబు జై బాబు జై బాబు జై బాబు. శాన్మద గారి నాయకత్వం, శాన్మద గారి నాయకత్వం. జై తెలుగుదేశం.
జయన్నాడా శేఖరేడా అచ్చపారెడ్డి భోజనాలు రానా నువ్వు ముందర రానా ఈ పనితీరు బాధ్యతగా ఉంది అదే సమస్య. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉంది అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతోనే ఉంది. తెలుగుదేశం పార్టీకి పట్టుకోవాలన్న మీరు ఈ రోజు ఏదైతే ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో ప్రతి ఊరిలో ప్రతి వాళ్ళలో ప్రతి వీటిలో మీరు చేస్తున్నారు. ఇది దాదాపు ఇది 6వ కార్యక్రమం మనం చేస్తున్నాం. ఎక్కడ వెళ్తే కూడా అక్కడ మనుషులు చాలా బాధ్యతగా ఎంతో మంది కలిసి వస్తున్నారు. ఈ రోజు మన బాధ్యత మంచి పరిపాలన ఇవ్వడం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన ప్రజా పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన కాదు. ఏదైతే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ వైన్ శాండ్ మైన్ అదే శాండల్వుడ్ ఈ దీనికే పరిమితం ఉంది, ప్రజల కోసం కాదు. ఇంకా భూ కబ్జాలు అంటారా, ఈ రోజు కూడా లెక్కేస్తే దాదాపు రింగ్ రోడ్లోనే 100 ఎకరాలు కబ్జా చేసినట్లు మన దగ్గర పూర్తి వాళ్ళ వివరాలు ఉన్నాయి. వాళ్ళ చిట్టా అంతా మన దగ్గర ఉంది, ఎవరైనా ఎంతెంత భూములు కబ్జా చేశారు. ఆ విధంగా మనమందరం ఎక్కడ కూడా 1 ఇంచు 1 సెంటు భూమి కబ్జాలు చేయకుండా ఈ 9 నెలల మాసంలో ప్రజాప్రభుత్వంగా పనిచేశాము. కానీ ప్రజలకు కానీ వాళ్ళ భూములు కానీ వాళ్ళ ఏ ఒక్క దాన్ని కానీ వైన్ శాండ్ ఎక్కడ కూడా కానీ మనం పోలేదు. మొన్న ఎవరో అసోసియేట్ అయ్యి 23,000 టిప్పర్ అమ్ముతుంటా అంటే వాళ్ళకు కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చాము. ఎట్టి పరిస్థితుల్లో ఇసుక 17,000 18,000కి ఎవరికి ఎంత గిట్టితే అంతకు అమ్మండి. కానీ అందరూ సిండికేట్ 23,000 అమ్ముతారంటే ఏ ఒక్క వాళ్ళకి ఉద్దేశించేది లేదు. ఏ ఒక్క రోజున అధికారంలో సహకరిస్తే కూడా తప్పకుండా వాళ్ళ పైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నా. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, దీన్ని కొంతమంది గుత్తాదారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు వదిలేది లేదు. మన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ, ప్రజల పార్టీ ఇది. ఈ పార్టీ ఐక్యత మన బలం, మన ఐక్యతనే మనకు మహాబలం. అందుకోసం మనమందరం ఒక్క మాటలో ఉండాలా. రేపు పార్టీ క్రమశిక్షణతో అందరూ కలిసి రేపు తప్పకుండా వచ్చే ఎలక్షన్ లో మీరు అందరూ కౌన్సిలర్లు, చైర్మన్లు, డెప్యూటీసీలు, ఎంపీటీసీలు అందరూ కావాలి. దానికి మన ఐక్యత ఏ విధంగా ఈరోజు ముందు రేపు అదే మన గమ్యానికి చేరుస్తారు. ఇక్కడ ఒకే ఒక్క మాట చెప్తున్నాను, మనం ఈరోజు నగరబల్ల పాలనలో ఉన్నాము. మన బాధ్యత మంచి పరిపాలన అందించే బాధ్యత మనది. ఆ భాగంగా మీరు కూడా పరిపాలకులు మీరే. మీ వల్లే ఈరోజు రాష్ట్ర పరిపాలన వచ్చింది. నగరపల్లిలో పరిపాలన మీ కృషితోనే వచ్చింది. ఎవరైతే మీరందరూ ఆ రోజు నిరంతరం నా కోసం కలిసి కష్టపడ్డారో మీకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. ఇంకా ఏం కావాలో మనం కలిసి జయిస్తామని చెప్పి సమానంగా తెలియజేస్తూ మరొకసారి మన ఐక్యతకు మీ అందరూ చేసిన కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ అనేది ఆవిర్భావం చేశారు. అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టిందా, రామారావు గారు ఎందుకు ఆలోచన చేశారు, ఆంధ్ర రాష్ట్ర బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజుట్లో ఉన్న 32 సంవత్సరాల కాంగ్రెస్ అరాచకాల కోసం, ఈ ఆంధ్ర ప్రజలందరినీ కాపాడేదాని కోసం ఈ మద్రాసి అని పిలిచి మన పేరును పోయి తెలుగు రాష్ట్రంగా తెలుగు దేశం అనే పార్టీ పేరు పెట్టారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆ రోజుట్లోనే పార్టీ పెట్టి 9 మాసాలకు విజయం సాధించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వెంటనే ₹2 కిలో బియ్యం, కట్టుకునేదానికి వస్త్రం, ఉండేదానికి ఇల్లు ఏర్పాటు చేసిన ఘనత మా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆ బాటలో జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అదే బాటలో నడుస్తున్నారంటే మనకు గర్వకారణం.
కాబట్టి మదనపల్లి శాసనసభ్యులు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆధ్వర్యంలో మన నాయకుడు ఏకైక నాయకుడు మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఒక్కడే నాయకుడు మన శాసనసభ్యులు. ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం అంతా కుల మతాలకు అతీతంగా ఈ రోజు నడుస్తోంది. ఎవరైనా రండి, అవసరము పని కష్టం వచ్చిందంటే అర్ధరాత్రిలో కూడా మాటలకు జోకులకు చెప్పే వ్యక్తి కాదు షాజహాన్ బాషా గారు. ఆదుకునే వ్యక్తి. ఒక పోలీస్ స్టేషన్లో అయితే, రెవెన్యూ ఆఫీసుల్లో అయితే, వర్కులు అయితే, సొంత పనులు అయితే తీర్చేయడానికి సిద్ధంగా మన నాయకుడు షాజహాన్ బాషా గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో, రాష్ట్ర అభివృద్ధి బాటలో చెప్తే 1 గంట పడుతుంది. కాబట్టి ఐక్యమత్యంతో అందరూ వచ్చినారు. ఈ రోజు కూడా మొట్టమొదట మన ఎమ్మెల్యే గారి ఇంటి ముందర ఫ్లాగ్ ఆవిష్కరణ చేసి నిమ్మలపల్లి క్రాస్ లో చేసి మళ్ళా ఎక్స్ మిలిటరీ వాళ్ళ ఆధ్వర్యంలో చేసుకుని కమ్మ వీధి కాడుకొచ్చాం. ప్రతి చోట వాడ వాడ పల్లి పల్లి వీధి వీధి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మన నాయకుడు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఎగరుతా ఉంది. కాబట్టి ఈ రోజు మంచి పండగ వాతావరణము ఇదే కొనసాగుతుంది. ఈ 4 సంవత్సరాల 3 నెలలు మన నాయకుడు అద్భుతంగా 9 మాసాల్లో కొన్ని వేల మందిని 1,00,000 మందికి దాదాపు రొటేషన్ పద్ధతిలో కలిశారు. ఇంటి దగ్గరికి ఎన్ని వేల మంది, ఎన్ని వందల మంది వచ్చినా అలసిపోకుండా రంజాన్ మాసంలో ఈ రోజు కూడా 1 పొద్దుల్లో కూడా ఏ రోజు అలసలాయి. తెల్లవారు 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు భోజన కార్యక్రమాలు లేకుండా ఉపవాసం ఉండి ప్రజా కార్యక్రమాల్లో ఉంటాడు. కాబట్టి మదనపల్లి నియోజక ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయక కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నాం, ఇచ్చే ముందరకు సాగుతామని ఈవేళ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తను ఆదరించి అభిమానించినటువంటి తెలుగు ప్రజానికానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 1982 మార్చి 29వ తేదీన సరిగ్గా 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి రావడమే కాకుండా ఈ ప్రపంచంలో ప్రప్రథమంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికినటువంటి వ్యక్తి, శక్తి, దైవాంశ సంభూతుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఈవేళ ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజధాని లేని రాష్ట్రానికి పగ్గాలు చేపట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి తరుణంలో ఈవేళ మన మదనపల్లి నియోజకవర్గానికి గౌరవనీయులు ఒక యంగ్ అండ్ డైనామిక్ లీడర్ గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి నాయకత్వంలో ఈవేళ మదనపల్లి నియోజకవర్గంలో వాడవాడలో, పల్లె పల్లెలో, పట్టణమంతా కూడా ప్రతి వీధిలో కూడా దాదాపు చెప్పలేనన్ని కార్యక్రమాలు ఈ రోజు ఉదయం నుండి కూడా గౌరవ శాసనసభ్యులు, మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో నిర్వహించడం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకున్న పుణ్యంగా త్వరలోనే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో జరుగు మంత్రివర్గ విస్తరణలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రిగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కూడా సేవలు అందించే భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారని చెప్పి మనమంతా కూడా మదనపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అధికారంలో తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిని. ఎందుకంటే మనం తెలుగు వారిని దేశంలో ఎక్కడా గౌరవించలేదు. అప్పుడు మనల్ని మద్రాసులుగా పిలిచేవా, మనల్ని నందమూరి తారక రామారావు గారు 82లో ఇదే మార్చి నెలలో 43వ ఆవిర్భావ సందర్భముగా తెలుగుదేశం పార్టీని స్థాపించి చరిత్రలోకెక్కిన ఘనత శ్రీ నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ నందమూరి తారక రామారావుని సినిమాలో రంగులేసుకునేవాళ్ళని చెప్పిన వ్యక్తికి అదే వ్యక్తి ఈ రోజు దేశాన్ని శాసించే వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారు నిలిచారు. ఆయన ఒక నటుడే కాదు, ఒక రాజకీయ నాయకుడు. తెలుగు జాతి కోసం
తెలుగు పౌరుషం కోసము ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత అదే ఆధ్వర్యంలో అదే అడుగుబాటల్లో మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆశయాలు సాధిస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కూడా అదే అభివృద్ధి కార్యక్రమంలో రేయనక పగలనక ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆయనకు మేము బాధ్యతగా నిలిచి మన షాజహాన్ బాషా గారు మంత్రి అయ్యే వరకు మేమంతా కష్టపడతామని తెలియజేస్తూ ఆయనకు ఒకే డైలాగ్ చెప్తాను. చరిత పర్వతు మీ చతురత, మాట చెల్లించిన మీకే చెందు నిన్నలేని ఘనత, మా యదనందు షాజహాన్ గారి కృతజ్ఞత. జై ఎన్టీఆర్. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సేవలను విస్తృతం చేసి బ్యాంకు డిపాజిట్లు 500 కోట్ల రూపాయలకు పెంచడమే ధ్యేయంగా తామంతా పనిచేస్తామని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సాధారణ మహాజన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ మహార్ది భాస్కర్, సిఇఓ ప్రసాద్, డైరెక్టర్లు, ఖాతాదారులు, షేర్ హోల్డర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ ఎన్నో బ్యాంకులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తే మదనపల్లె టౌన్ బ్యాంకు బ్రిటిష్ కాలం నుండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని నేటు 150 కోట్లకు పైగా టర్నోవర్తో 100 వసంతాలను పూర్తి చేసుకుని ముందుకు వెళ్తుందన్నారు. త్వరలోనే రాయలసీమ వ్యాప్తంగా బ్యాంకు సేవలు విస్తృతం చేసేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. ఈ బ్యాంకు
మేము ఒక ఇది పెట్టుకున్నాం, బోర్డు జనరల్ బాడీలో పెట్టి ఏరియా ఆపరేషన్ దీన్ని మనం లోన్స్ ఎంతవరకు ఇవ్వచ్చు అనే పరిధి పెంచేదానికి రాయలసీమ పెట్టాం. ఇచ్చేదానికి మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎదిగేదానికి మనం ముందుంటాము. మనం దీని తర్వాత ఎక్కడ వ్యాపారం బాగా జరుగుతుందో ఇక్కడ మనకు రాయలసీమలో మంచి పడుతుంది. అప్పులు తీసుకొని సకాలంలో నెల మనకు అప్పు మళ్ళా తిరిగి కట్టాలంటే అక్కడ బ్యాంకు ప్లాన్ చేసుకుని బ్యాంకులు పెట్టి బ్రాంచెస్ కట్టాలి. సదుద్దేశంతో ఈరోజు 91 కోట్లు ఉండే అప్పుడు డిపాజిట్లో దీన్ని దాదాపు ఏరియా ఆపరేషన్ రాయలసీమ పెంచి 500 కోట్లు డిపాజిట్లు చేసేదానికి మదనపల్లి కోర్టు అర్థం బ్యాంకు సిద్ధంగా ఉంది. తాము ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు తమ వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు సాధారణ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ వరపన మనోజ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, నూర్ ఆజాం, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ తాము ఎన్నికైన రోజు నుండి ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని కూడా తమ వార్డులో జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమన్నా అడిగితే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చెబుతున్నారని, కొన్ని వార్డులో పనులు చేపట్టే కాంట్రాక్టర్లు తమ వార్డులో ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. వారం 10 రోజుల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పురపాలక సంఘం పరిధిలో తమ పాలక వర్గం అధికారులకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒక మెకానిక్ ముస్లిం సోదరు వాళ్ళు రెకార్డ్ కమిషనర్ గారిని కోరుతున్నాను. వార్డ్స్ లో వర్క్స్ గౌరవ కౌన్సిలర్స్ సభ్యులు మా దృష్టికి తెచ్చినా కానీ మేము ఏవైతే అవసరం ఉంది అని వార్డులో ఎక్కడ చెప్పండి. ప్రతి వాటిలో వర్కులు చేస్తున్నారు. వర్కులు చేయండి. మీరు ఎక్కడ మీకు ఇష్టం వస్తుందో అక్కడ చేయండి. మీరు ఇంత అన్యాయమైన కౌన్సిల్ ఎక్కడ వాడుకోలేము. ఇంత అన్యాయమైన కౌన్సిల్ కానీ ఇంత అన్యాయమైన నాకు ప్రివెన్షన్ చైర్మన్ గారు వాళ్ళు చూపిస్తున్నారు. మా చైర్మన్ మాకు చూపిస్తున్నారు. వేరే వాళ్ళకి ఎందుకు మా చైర్మన్ మాకు అన్యాయం చేస్తున్నారు. ఎంత అన్యాయం మీరు మా ప్రజలు ఓట్లు వేసి మేమందరూ చైర్మన్ 25,000 రూపాయలు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంత చేస్తున్నారు మీరు వర్కులు పెట్టమని ఏం పెట్టినారు? చూపించండి. ఎన్ని వర్కులు చేసినారు? అన్ని అప్రూవల్ అయిపోయింది. సంబంధించిన డేటా పూర్తిగా మాకు ఇవ్వాలని ఈ రోజు కూడా డేటా అంటే దాదాపు
ఐదేళ్ల కాలంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 6వ వార్డుకు 16 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాను. SCH ప్లాన్ 6 లక్షల రూపాయలు, 14 ఫైనాన్స్ 10 లక్షల రూపాయలు. అంటే రెవెన్యూ మాత్రం ముక్కు పిండి వసూలు చేసి ఒక నిరుపేద మెకానిక్ను ఇంటి చుట్టూ కలెక్షన్ చేశారు. అంటే వాళ్ళ డెవలప్మెంట్ అవసరం లేదా? ఈరోజు అందరూ అజెండా రద్దు చేస్తేనే గౌరవప్రదంగా మనకు బాగుంటుందని చెప్పి అందరికీ సంబంధించిన విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఈరోజు అజెండా రద్దు చేయాల్సిందే. 16వ వార్డుకు సంబంధించి కనీసం అంత కమర్షియల్ ట్యాక్స్ కట్టే వార్డు అండి నాది. నెహ్రూ బజార్ కావచ్చు, శాస్త్రి వీధి కావచ్చు, పెంచిపాటి రోడ్డు కావచ్చు, ఖమ్మం వీధి కావచ్చు. ఒక్క వరకు ఒక కలవాటు జరిగింది ఇన్ని ఏళ్లలో. 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతవరకు మా వాటిలో ఏ పని కూడా జరగడం లేదు. ప్రతి కౌన్సిల్ ఆమోదం పొందిండే ఒక్క వర్క్ కూడా మాకు జరగడం లేదు. ఎక్కడైతే వాళ్ళకి కావాల్సి వస్తాయో అక్కడ వర్కులు చేసుకొని పోతా ఉన్నారు. ఒక్క రూపాయి డెవలప్మెంట్ చేసిందే ఒక్కటి చూపించండి. ఏం చేసినారు? కౌన్సిల్ వచ్చి మీకు 4 ఏళ్ళు కావాల్సి కదా, 1 రూపాయి డెవలప్మెంట్ చేయాలి. లేదంటే మొత్తం 35 మున్సిపాలిటీకి సంబంధించి డెవలప్మెంట్ వర్క్ తీయండి మేడం. చూపించండి. ఓకే, మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేయాలంటే మాకు కూడా ఏమవుతుంది మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఇంత ఈ కారణం మేము ఇంట్లో మేడం ప్రజలకు సమాధానం చెప్పాలంటే మీరు 1 రూపాయి మీరేమనుకుంటున్నారంటే వర్క్ జరగలేదు కాబట్టి మేము చేయలేదనుకుంటున్నాం. కానీ అది చేయించండి. సెకండ్ పాయింట్ చేసుకుంటారు. మీకు జీతం ఏ రోజు రాదా ఫోటో తెప్పించే మీ అప్లయన్సెస్ మీకు కావాల్సిన అంటే మీ బాగుండదు. మేము ఓట్లు మీరే మాట్లాడుకోండి పని చేస్తారు. మా బాధ్యత మేము పిలిపిస్తాం. మీరు యూనియన్ రాజకీయ లబ్ధి కోసం అడగల. ప్రజలు నాకు ఓట్లు వేశారు. ప్రజల తరపున నేను మాట్లాడతాను. ఈ రోజు ముక్కు పిండి వసూలు చేస్తాను ట్యాక్సులు. 4 ఏళ్ల కాలం ప్రతిరోజు ట్యాక్స్ కలెక్షన్స్ తప్ప వేరే చేయని మాకేం బాగలేదు. ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిందే, అభివృద్ధి జరగాల్సిందే. ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి? మున్సిపాలిటీ డబ్బులన్నీ పక్కదారి పడతా ఉన్నాయి. అబ్జెక్షన్ చేయడం లేదు. మీ ఇంటి బాగా వేసినారు. ఈరోజు మన ఇంటి కాదు ఏం చేస్తాను 24 గంటలు ఎమ్మెల్యే ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్లో ఉంటారు. మున్సిపాలిటీలో సిఎఫ్ఎంఎస్ జరిగితేనే డబ్బులు వస్తాయని మాకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు నా వార్డుకు వచ్చేటప్పుడే సిఎఫ్ఎంఎస్ డబ్బులు రావు. ఒకసారి రికన్సిలేషన్ చేసుకుంటాం మేడం. చేసుకొని ఒక 1 వీక్ లో మళ్ళీ కాంట్రాక్టర్స్ తో కూడా మీటింగ్ అరేంజ్ చేసుకొని కమిషన్ గారిని ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టినారో మొత్తం పేపర్ పైన ఇవ్వాలని కమిషన్ గారిని కోరినారు. ఇప్పుడు లాస్ట్ మీటింగ్ లో అడిగితే ఈ మీటింగ్ లో ఇవ్వకపోగా ఇంకో మీటింగ్ అని మళ్ళీ చెప్తారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ రోజు అజెండా రద్దన్నది ఏదో 1వ వార్డు నుంచి 30 వార్డు వరకు ఎంత సిఆర్ అయింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత డబ్బులు ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే
ట్యాక్స్ పెట్టలేదా? ట్యాక్స్ పే చేయలేదా? మా వార్డులో ఏమైనా 35 వార్డులో మున్సిపాలిటీ మ్యాప్లో లేదా మా వార్డు? అన్ని గౌరవ రెవెన్యూ ఏదైతే అజెండా సంబంధించి బడ్జెట్ సంబంధం మనకున్న మదనపల్లి మున్సిపాలిటీలో 2024-25 మార్చి ఎంత మనం కేటాయించాం? ద్వారా మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డు 1,10,000 ఓట్లు 2 లక్షల జనాభా. గత 2-3 మీటింగ్ల నుంచి కూడా వేసవి కాలం వస్తున్నది. వాటర్ పైన కొంచెం ప్లాన్ ఒకటి వేసుకోండి. వీలుంటే కౌన్సిలర్స్ని ఆ వార్డుకు సంబంధించి ఎవరైతే ఇక్కడ ఉంటారు వారి కింద ఎవరైతే లైన్ మ్యాన్ ఉంటారు అంటే పంప్ ఆపరేటర్స్, ఈ ఫిట్టర్స్ కన్నా DU 8 కన్నా ఈ లైన్ ఆపరేటర్స్ ఉంటారు పంప్ ఆపరేటర్, వాళ్ళు చాలా క్షుణ్ణంగా ఆ వార్డు పరిధిలో ఎన్ని బోర్లు ఉన్నాయి, ఆ బోర్లలో నీళ్ళు ఎంత వస్తుంది, సంప్ ఏమైనా ఉందా, సంప్ నుంచి కూడా ఏమైనా నీళ్ళు వస్తాయని చాలా క్లియర్గా ఉంటుంది మేడం. తమ ద్వారా మరి ఇంజనీర్ సెక్షన్ వారికి కానీ గౌరవ కమిషన్ గారికి కూడా చెప్పాం మేడం. కౌన్సిలర్ని ఎండాకాలం వస్తుంది, వేసవకాలం వస్తుంది, వారందరినీ ఫిట్టర్ని మళ్ళీ ఇది ఇంజనీర్ సెక్షన్ని వాటర్ మ్యాన్ ఉన్న తెలుసు ఇది కూడా పెట్టమని కూడా చెప్పాను. దీని ఉద్దేశం ఏమంటే మేడం, మనకు వర్షాలు కొంచెం తగ్గాయి, ఎండాకాలం మనకు బోర్లలో నీళ్లు కొంచెం తగ్గితే కదా ప్రజలకు మనం ఇస్తున్న డేస్ ఇంకా కొంచెం వెనకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని ముందు ఒక ఆప్షన్ ప్లాన్ చేస్తున్నాం. మనకి వాటర్ పైన కానీ ఇతర శానిటేషన్ పైన కానీ డబ్బు ఖర్చు పెట్టుకుంటుందని మాకు పుష్కలంగా డబ్బు ఉంది మేడం. ఒక సమస్య అయితే శాంక్షన్ కావాలంటే సేఫ్ ఫేమస్ తప్ప ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టుకునేదానికి అయితే కుదరలేదు మేడం. మరి తమ ద్వారా అడుగుతున్నాం మేడం, 35 వార్డులు మనకు బోర్లు ఎన్ని ఉన్నాయని ఇంజనీర్ సెక్షన్ వారిని అడుగుతున్నాం. ఎన్ని ఉన్నాయండి బోర్డు? మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 137 బోర్లు పనిచేస్తున్నాయి. అందుకు అదనంగా సమ్మర్ కోసం అనేసి 13 బోర్లను రీసెంట్ గా ఫిల్ చేయడం జరిగింది. వాటి మోటార్స్ కూడా వేయించడం జరిగింది. అలాగే వాటికి పవర్ సప్లై కోసము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ లో ఆ బోర్డులను కూడా వాడుకలోకి తీసుకురావడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఏ సెక్షన్ దానికి మదర్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ కూడా ఏమమ్మా ఇంజనీరింగ్ సెక్షన్లో ఎంత దానికి ఖర్చు పెట్టారు, ఎవరికి ఎండార్స్ చేశారు, ఏ స్టేజ్లో చెన్నై నుంచి పెట్టారు సార్. వాళ్ళు ట్రయల్ రన్ కూడా ఒకసారి చేశారు సార్. తర్వాత మేము ఓన్డెమ్ కోసం మాట్లాడాం సార్. ఓన్డెమ్ కోసం మాట్లాడితే వాళ్ళు మెషినరీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంకా బిల్ రాలేదు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది సార్. మళ్ళీ లాస్ట్ వీక్ కూడా వాళ్ళు వచ్చిన్నారు సార్, మాట్లాడారు సార్. ఓన్డెమ్కి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, దానికి వాళ్ళు డబ్బులు లాగా పెండింగ్ ఉండాలా లేదా ఏదైనా వేరే పెట్టిన గవర్నమెంట్ కౌన్సిల్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్ ఎవరు ఇమీడియట్గా సప్లిమెంట్ ఒకటి పెట్టండి, పెట్టేసి ఇమీడియట్గా ప్లేస్ చేసి అందరినీ తీసుకొని వాళ్ళకు ఏదైనా డిపార్ట్మెంట్ ద్వారా పిలిపించి వాళ్ళకి మెయింటెనెన్స్ ప్రతి నెలకు ఏం కావాలా వాళ్ళంతా అడగండి. వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఏజెన్సీ ఉంటే వాళ్ళు కూడా తీసుకోండి. ఏది ఉంటే వాళ్ళు పెట్టేస్తారు. ఇంటి వెనకాల వర్క్ చేసి ఇంటి ముందు లేకపోతే ఏమంటారో పెట్టినారు ఒక్క వర్క్ టెండర్ బలవంతం చేస్తే పెట్టినారు. బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళ దాంట్లో పెడతారు, కోర్టు ఎట్లా పెడతారు సార్? ఈక్వల్ గా అన్ని వాటిలో పెట్టారు. వాళ్ళకి ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళకి పెడతారు వర్క్లో, మిగతా వాళ్ళకి పెట్టారు. ఎందుకు పెట్టరు? మేమంతా ఉండేది ఎందుకు సార్ ఉండేది? 4,87,00,000 రూపాయల వర్క్ పెట్టారు. ఈ 4,87,00,000 వర్క్ కేవలము 35 వార్డుల్లో కవర్ కాలేదు. కేవలం 5 వార్డుల్లో మాత్రమే కవర్
అయింది. మేము అడుగుతానేది ఏమంటే 1వ వార్డు నుంచి 35వ వార్డు వరకు ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసినారు? అడగల కదా సార్, ప్రతి వార్డు 35 మంది వార్డు డిపెండ్ మేము ఇచ్చినా కూడా పట్టించుకోలేదు సార్. మేము ఉండేది 4,80,000 రూపాయలు అప్పు పెట్టారు సార్. ఈ మీటింగ్ లో ఈ అజెండాలో ఈ రోజు ఈ రెజల్యూషన్ లో ఈ రోజు కౌన్సిల్ లో ఎవరైనా వర్క్స్ పెట్టాము. పెట్టాం సార్. 6వ వార్డులో 34,70,000 రూపాయలు పెట్టాము. 13వ వార్డులో 10 వర్క్స్ పెట్టాము. 1,07,70,000 పెట్టాము. 2వ వార్డులో 11 పనులు పెట్టారు. 73,50,000 రూపాయలు వర్క్స్ పెట్టారు. 4వ వార్డులో 12 వర్క్స్ పెట్టారు. 92,48,000 పెట్టారు. 6వ వార్డులో 26 పనులు పెట్టారు. 1,32,36,000 పెట్టారు. అంటే ఓవరాల్ గా 1వ వార్డులో 36,25,000 పెట్టారు. అంటే 4,76,99,000 రూపాయల వర్క్స్ ఈ ఏడాదికి సంబంధించినటువంటి పేద ప్రజలు, మిడిల్ క్లాస్ ప్రజలు, రిచ్ ప్రజలు వసూలు చేసినటువంటి వసూలు ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో ముక్కుంది ఆ ట్యాక్సెస్ వసూలు చేసిన డబ్బులు ఈ మాత్రము లిమిటెడ్ గా ఉండేటటువంటి కోర్సులు పెట్టడం ద్వారా మిగతా వార్డులో ట్యాక్స్ పెట్టినటువంటి సంబంధించి ఏమేమి వర్కులు చేసినారో చెప్పండి. ఒక కలవాలి మీరు కొనాలి. ఇప్పుడు ఒక కలవాలి అది చాలా సార్. మీరు వచ్చినప్పటి నుంచి కూడా సార్ ఎన్ని వార్డుల్లో ఎంతమంది కౌన్సిలర్లు ఇచ్చినటువంటి వర్క్స్ ఎన్ని, చేపట్టినటువంటి వర్క్స్ ఎన్ని, కంప్లీట్ అయినటువంటి వర్క్స్ ఎన్ని, అన్ని పెండింగ్ ఉన్నాయి. ప్రతి నెల మినిమం అంటే మున్సిపాలిటీలో 1 కోటి రూపాయలు డెవలప్మెంట్ జరుగుతుంది మినిమం. ఇప్పుడు ముందులాగా డబ్బులు లేకుండా మున్సిపాలిటీ కాదు. ఇప్పుడు 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిగా మున్సిపాలిటీలో డబ్బులు ఉంటాయి. అర్థమైందా? రేపు మీరు ఏమేమి ప్రపోజల్ ఇస్తారు ఇవ్వండి, సాంక్షన్ ఇస్తాం. అర్థమైందా? కూర్చోండి. కాంట్రాక్ట్ వర్క్ ఆ వార్డులో ఈ వార్డు అది కాదు. లిస్టింగ్ అంటే ఆ 10 రోజులు అడుగుతారు. తీసుకొని వర్క్ చేయలేదు మొత్తం మీకు ఒక 3-4 డేస్ లో మీకు లిస్ట్ పంపిస్తాను. దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి ఏ వార్డు అయితే నిర్ణయించిన వార్డులకు ఎస్సీ ఎస్టీ వార్డులకు ఏదైతే బడ్జెట్ కేటాయించామో అది యొక్క ఫండ్స్ ని కేటాయించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి వివక్ష 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 వివక్ష. 5 ఏళ్ళ నుంచి అంటే మున్సిపాలిటీ కొందరు అధికారులు పక్కదో పట్టిస్తాడు. క్షేత్రస్థాయిలో దృష్టి సాధించడం లేదు. ఎక్కడ నీడు ఉంది, ఎక్కడ పేదవారు ఉన్నాడో, ఎక్కడ మురికి వాళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఏం పెట్టాలా, పెట్టినట్టు కాంటాక్ట్ ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలా, ఎట్లా పని చేసుకోవాలనేది. మీరైతే క్షుణ్ణంగా వస్తున్నారు. ప్రతిరోజు 2-2:30 వరకు వచ్చి పోతున్నారు. మిమ్మల్ని మేము తప్పు పట్ల మీ ద్వారా మాకు నష్టం జరిగిందని మేమన్నా. కొందరు అధికారులు, అందరూ కూడా కాదు, కొందరు అధికారులు మున్సిపాలిటీలో చేస్తే 60 రూపాయలు ఉండదు. ఆ విధంగా మున్సిపల్ వ్యవస్థ నాశనం చేశారు. అంత తప్ప కానీ జరిగేది ఏమీ లేదు. ఆ రోజు 2014 మేము వేసిన రోడ్లే, దాని తర్వాత ఎక్కడ అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏదైనా 50-70 కోట్లు కావాలి. మదనపల్లి గవర్నమెంట్ డివైజ్ చేయాలి. చూసుకోండి కమిటీ గారు, వీళ్ళందరి దగ్గర ప్రపోజల్స్ తీసుకోండి, అన్ని నాకు పంపించండి. మా గౌరవం లేదు సార్. ఇది పీకేఎం చూడడానికి పంపించాలి సార్. తప్పకుండా పంపించాలి. రెసిడెన్షియల్ భవనాల్లో కమర్షియల్ కార్యాలయాలు ఆసుపత్రులు ఎలా నిర్వహిస్తానో బహుజన యువజన అధ్యక్షులు పునీత్ ప్రశ్నించారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రమీలను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో రెసిడెన్షియల్ పేరిట టౌన్ ప్లానింగ్ విభాగంలో అనుమతులు పొంది కమర్షియల్ అవసరాలకు భవనాలను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా ట్రాఫిక్ సమస్యతో పాటు మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మెయిన్
హాస్పిటల్స్లో దేంట్లో కూడా మీరు గమనిస్తున్నారు ఫైర్ సేఫ్టీ మెజర్స్ అనేటువంటి దాని మీద చర్యలు తీసుకుంటారు. మరి ఇంకోటి మేడం ట్రాన్స్ఫార్మర్స్ వాల్ ప్లేసుల్లో పెట్టుకోకుండా రోడ్లలో పెట్టేసి దానివల్ల కూడా చాలా ఇబ్బంది. ఈరోజు కూడా ట్రాన్స్ఫార్మర్స్ గురించి అయితే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెసిడెన్షియల్ కింద అప్రూవల్ తీసుకొని కమర్షియల్ బిజినెస్లు నిర్వహిస్తూ అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి మున్సిపాలిటీలో 75 బిల్డింగ్స్ అన్నీ కూడా వాటికి రెసిడెన్షియల్ పర్పస్ కింద అప్రూవల్ తీసుకొని వాటిని కమర్షియల్ పర్పస్కి రెంట్కి ఇవ్వడం కానీ అలాగే వాటిల్లోనే ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా రెసిడెన్షియల్ పర్పస్ కింద పర్మిషన్ తీసుకొని కమర్షియల్ పర్పస్ కింద నిర్వహించడం వల్ల ముఖ్యంగా మదనపల్లిలో 2 సమస్యలు తలెత్తుతున్నాయి. మొదటిగా ఏమంటున్నారో వారి వల్ల మదనపల్లి మున్సిపాలిటీ ఆదాయం సంవత్సరానికి కోట్ల రూపాయల నష్టం కలుగుతుంది. అలాగే ఆదాయం నష్టం కలగడంతో మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కూడా జరగడంలో కూడా నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా కమర్షియల్ పర్పస్కి అయితే రెసిడెన్షియల్ పర్పస్కి అయితే నియమ నిబంధనలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకి కమర్షియల్ పర్పస్ కోసం ఎక్కడైనా బిల్డింగ్లు మనం కడుతుంటే వాటికి స్పెసిఫైడ్ పార్కింగ్ స్పేస్ అయితే ఉండాలని చెప్పి నియమ నిబంధనలో ఉంటుంది. అదే రెసిడెన్షియల్ పర్పస్కి అయితే ఎలాంటి పార్కింగ్ ప్లేస్ అవసరం లేదు. అది ఓనర్ ఉద్దేశంతో ఆయన పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే వారికి ఎలాంటి పార్కింగ్ ప్లేస్ లేకపోయినా కూడా వాటికి అప్రూవల్ ఇస్తారు. కానీ రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్న కట్టే ప్రతి బిల్డింగ్కి కూడా పార్కింగ్ ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మీరు గమనిస్తే మదనపల్లిలో ఎక్కడ కూడా ఏ కమర్షియల్ పర్పస్ బిల్డింగ్లు ఉన్నా కూడా వాటికి వేటికి కూడా పార్కింగ్ పర్పస్ హాస్పిటల్స్కి అయితే పార్కింగ్ ప్లేసులతో పాటు ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కానీ మనం గమనిస్తే మదనపల్లిలో చాలా చోట్ల చాలా ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేసులు ఉండవు. పార్కింగ్ ప్లేస్ ఉండకపోవడంతో ఆ బండ్లన్నీ కూడా ప్రజలు రోడ్లో పార్కింగ్ చేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం మదనపల్లిలో ఈరోజు కలుగుతుంది కూడా మీరు గమనిస్తున్నారు. అలాగే ప్రమాదవశాత్తు ఏదైనా కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దశదిశలా వ్యాపింపచేసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా కితాబ్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే. రాయలసీమ వ్యాప్తంగా మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సేవలను విస్తృతం చేసి 500 కోట్ల డిపాజిట్లు ధ్యేయంగా తమ కమిటీ పనిచేస్తుంది. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ వెల్లడి. మదనపల్లి పట్టణంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నందు చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ అధ్యక్షతన సాధారణ మహాజన సభ నిర్వహణ. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.